श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు మొదటి 4 సూత్రాలని చదువుదాం. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా అమృత స్వరూపా చ యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. గడిచిన సత్సంగములో ఈ 4వ సూత్రాన్ని మనం మొదలుపెట్టాం. దాని యొక్క అర్థాన్ని మనం ఇంకా వివరంగా చూడాలి. భక్తి అంటే ఏమిటని దానికి వివరణం మనకు అర్థమైంది. ఇప్పుడు మన ఆత్మ మీద, నాయందే నా ఆత్మయందు ఉండేటువంటి పరమ ప్రేమకి పేరు భక్తి. అందుకనే ఆత్మ మీద భక్తే నిజమైన భక్తి అని చెప్తూ, ఆ ఆత్మే పరమాత్మ కూడా కాబట్టి ఇక్కడ అద్వైత భక్తే నిజమైన భక్తి అని, జ్ఞానముతో కూడినటువంటి భక్తి అని మనం నిర్ణయం చేశాం, అర్థం చేసుకున్నాం. ఆ భక్తి పరమ ప్రేమ మాత్రమే కాదు, అది అమృత స్వరూపం కూడా. దానికి మరణము లేదు. ప్రేమకు మరణం లేదంటే ఇప్పుడు మనుషుల్ని ప్రేమిస్తున్నారు, అలాగే భక్తుడు భగవంతుని ప్రేమిస్తున్నాడు. భక్తుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ శరీరాన్ని వదిలేసి మరణిస్తాడు. లేక ఇతడు ఆరాధిస్తున్న పూజిస్తున్న భగవంతుడు ఎప్పుడో ఏదో కాలంలో జరిగిన ఒక అవతార లీలగా ఉంది. ఆయన అవతార లీలలో కూడా ఆయన కూడా వచ్చాడు, భూమి మీద నివసించాడు, ఆ తర్వాత కనుమరుగైపోయినాడు. కనుమరుగై ఆయన లోకానికి వెళ్ళాడు అని పురాణాలు చెప్తాయి. అప్పుడు ఆయన ఏ లోకంలో ఉన్నాడు? ఒక లోకంలో ఎక్కడో ఉన్నాడంటే ఆయన దేశమునకు కట్టుబడిపోతాడు. అప్పుడు ఆయన ఇన్ఫినైట్ అవ్వలేడు, అనంతం అవ్వలేడు. అనంతమై ఉండి దేశమునకు కట్టుబడకుండా ఉన్నాడంటే అప్పుడు ఆయన ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఉండాలి. అప్పుడు ఆయన ఇక్కడ ఇప్పుడు కూడా ఉన్నాడంటే మరి ఏ రూపంలో ఉన్నాడు? ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి మనకు. ఎందుకంటే మన బుద్ధి, మనుషుని యొక్క విజ్ఞానం, బుద్ధి అంత తేలిగ్గా అన్నిటిని అట్లా ఒప్పేసుకోలేదు. అందుకని విచారణ చేయమంటుంది శాస్త్రం. విచారణ చేసి బాగా తెలుసుకో, అర్థం చేసుకో అని చెప్పి గ్రహించు, సత్యం ఏమిటని తెలుసుకో. అప్పుడు అమృత స్వరూపము భక్తి అంటే ఆ ప్రేమ ఎలా అమృత స్వరూపం అవుతుంది? అదేంటి, ఒక వస్తువా చూపించేదా? అది శాశ్వతంగా ఉంటుందని. అలా ఏదైనా చూపించాలి, చెప్పాలి అంటే శాస్త్రం చెప్పినటువంటి ఆత్మ మాత్రమే అవినాశి, నాశనము లేనటువంటి, నిత్య నిరంతరము ఉంటూనే ఉండేటువంటిది. దానికి పుట్టుక లేదు కాబట్టి చావు కూడా లేదు. అప్పుడు అది అమృత స్వరూపము, అమృతం. దీని గురించి కూడా మనం ఆ రోజు విచారణ చేసి విన్నాం. అప్పుడు అటువంటి అమృత స్వరూపమైనటువంటి ఆ ఆత్మను తెలుసుకున్నవాడు తానని తెలుసుకున్నప్పుడు తను భగవంతుణ్ణి తెలుసుకున్నట్లే అర్థం. ఆత్మని తెలుసుకోవటం వేరు, పరమాత్మని తెలుసుకోవటం వేరు కాదు. కానీ మిగిలిన మతాల వాళ్ళు, మిగిలిన అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడు వేరనే చెప్తూ, ఆయన వేరుగానే ఉంటాడు ఎప్పుడు కూడా, నేను వేరుగా ఉంటాను, కానీ నేను ఆయనకి దాసుడను అని చెప్తే దాంట్లో ఒక
గొప్పతనము, తృప్తి ఉన్నట్లుగా భావిస్తారు. అది మంచిదే. ఒక లెవెల్‌లో మన అహంకారాన్ని మనం బాగా హ్మ్. పలచన చేసి లేకుండా చేయాలంటే అది ఒక పద్ధతి. అందుకని భక్తి అనేటువంటిది ఎమోషనల్ కల్చర్. మన ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేయాలంటే భక్తి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక సాధనం. అలాగే అహంకారాన్ని బలహీనపరచాలంటే వెష్టి భావమును బలహీనపరచాలి. ఇండివిడ్యువాలిటీనంటే టోటాలిటీ, సమష్టిని తీసుకోవాలి. ఆ సమష్టిని చెప్పేటప్పుడే భగవంతుడు అంటున్నాం, ఈశ్వరుడు అంటున్నాం, ఈ జగత్తు మొత్తం ఆయన రూపం అంటున్నాం. కాబట్టి మొత్తంలో ఆత్మ, పరమాత్మ రెండు ఒకటే అని అర్థం చేసుకొని ఆ ఆత్మ అనేటువంటిది నేనే అని తెలుసుకుంటే అది పరిపూర్ణమైనటువంటి శుద్ధ భక్తి, జ్ఞాని భక్తి, జ్ఞానంతో కూడినటువంటి భక్తి. ఇంతవరకు అర్థమైంది మనకు. అప్పుడు ఆత్మ అనేటువంటిది అనంత స్వరూపం, అది అమృత స్వరూపం, అదే ప్రేమ స్వరూపం. కాబట్టి అందుకనే మనమందరం మనల్ని మనం ఎంతో ప్రేమించుకుంటాం, వేరే దేనికంటే కూడా లోకంలో. ఈ విషయాలన్నీ మనం గడిచిన 2-3 సత్సంగాల్లో విన్నాం. ఆ తర్వాత సరే, ఇతడికి ఈ విషయం అర్థమైంది, ఇతను పరాభక్తిని పొందాడు, ఆ భావాన్ని అర్థం చేసుకున్నాడు, తనను ఆత్మ అని తెలుసుకున్నాడు, పరమాత్మ జీవాత్మ ఒకటే అని తెలుసుకున్నాడు. అటువంటి జ్ఞానము ఏర్పడినటువంటి ఆ భక్తుడికి, ఆ సాధకుడికి ఏమి లక్షణాలు ఉంటాయి, లేక ఏమి ఫలాన్ని పొందుతాడు? ఏమి ఫలాన్ని పొందుతాడు? లేక అతడు పరమ భక్తుడైనాడు, పరాభక్తిని పొందాడు, జ్ఞానంతో కూడిన భక్తిని పొందాడు, అద్వైతన భక్తిని అతను సాధించాడు అంటే అతడి ఏమి లక్షణాలు ఉంటాయి, ఎలా ఉంటాడు, ఆయన యొక్క ప్రవర్తన, మనోభావం కానీ ఎలా ఉంటుంది అనేటువంటిది మరి ఒక మెజర్మెంట్ కావాలి కదా మనకు. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 4వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు 11 లక్షణాలని నారదులు వారు చెప్పబోతున్నారు. 11. ఈ 11 మనం బాగా అర్థం చేసుకున్నామంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పబోయే 11 కూడా భగవద్గీతలో అక్కడక్కడ అనేక అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాలని మనం కూడా మనకు అర్థమవుతుంది గుర్తు చేసుకుంటే. కాబట్టి 11 లక్షణాలు, 11 బెనిఫిట్స్ అని కూడా చెప్పచ్చు. ఫలం. ఇప్పుడు ఈ పరాభక్తి వస్తే, నువ్వు ఆత్మ అని తెలుసుకుంటే, నువ్వు పరమాత్మ ఒకటే అని తెలుసుకుంటే, ఈ ఆత్మ అమృత స్వరూపం అని, అనంతమని తెలుసుకుంటే ఏమిటి ఫలం? ఇప్పుడు నాకు ఫలం కావాలిగా. నేను ఇప్పుడు ఇంకా ఈ శరీరముతోటి కొన్ని సంవత్సరాలు నా ప్రారబ్ధ కర్మ తీరేంత వరకు జీవిస్తాను కదా. మరి అప్పుడు నేను ఎట్లా జీవిస్తాను, ఏ భావంతో జీవిస్తాను, ఏ అండర్స్టాండింగ్తో జీవిస్తాను, ఎలా ప్రవర్తిస్తాను, లేక మనకు అలా ఉన్నవాడిని ఎలా మనం గుర్తించగలమంటే ఇవి చిహ్నాలు. వెంటనే ఫలాన్ని చెప్పేస్తున్నారు. అందుకని ఈ ఫలం అనేటువంటిది నువ్వు మరణించిన తర్వాత ఎక్కడో నీకు ఏర్పడుతుంది, వచ్చే జన్మలో ఏర్పడుతుంది, ఇలాంటిది కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అన్నీ కనపడతాయి. కాబట్టి ఇవి మనకు చక్కటి సూచనలు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో భగవంతుడు ఇలా ఆత్మ విషయము, సత్యము, తత్వమును గురించి బాగా వివరించిన తర్వాత అర్జునుడు ప్రశ్నించాడు. ఇటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఆ జ్ఞాని, ఆ స్థిత ప్రజ్ఞ ఏర్పడినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా తిరుగుతాడు అని చెప్పి అక్కడ 5-6 ప్రశ్నలు వేస్తూ 2వ అధ్యాయంలో అడుగుతాడు. ఓకే, 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞస్య కా భాష, అక్కడ స్థిత ప్రజ్ఞుడని ఏదైతే చెప్పబడిందో, ఈ అధ్యాయంలో అయితే స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చాలా ముఖ్యం 2వ అధ్యాయంలో అని మనం చెప్తుంటాము. ఆ 2వ అధ్యాయంలో ఆ స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు
ఇక్కడ చెప్పబోయేటువంటి భక్తుడి లక్షణాలు రెండు ఒకటే. అందుకని ఇవన్నీ భగవద్గీతలో మనకు కనపడతాయి. ఇప్పుడు ఇక్కడ చూడబోయే 11 కూడా. అర్థమైందా? కాబట్టి అలా అడిగిన తర్వాత 5-6 ప్రశ్నలు భగవంతుడు చక్కగా వివరించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు. సరే, అది మనసులో పెట్టుకొని ఇక్కడ అలాగే ఇప్పుడు మనం ప్రశ్నించామని అనుకుందాం, ఊహించుకుందాం. ఆ అమృత స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఏం ఫలాన్ని పొందుతాడు? ఆయన ఎట్లా గుర్తించేది? ఆయనలో ఏ రకమైన మనోభావాలతో ప్రవర్తనతో ఉంటాడు? ఎలా నడుస్తాడు? ఎలా తిరుగుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా మాట్లాడతాడు? జీవితాన్ని ఎట్లా ఇంకా ఉన్న కాలం వరకు జీవిస్తాడు? ఇవన్నీ చెప్తే ఆ భక్తుడి లక్షణాలు, ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలు మనకు సాధనాలు అవుతాయి. అందుకే నేను చెప్తాం, స్థితప్రజ్ఞస్య లక్షణాని, ఇక్కడ భక్తస్య లక్షణాని అని చెప్పాలి. లక్షణాని తాని సాధకాః ముముక్షోః సాధనాని. ఈ ముముక్షువులు అంటే సాధకులుగా ఉన్నటువంటి వాళ్లకు ఇవి సూచనలు లేక సాధనలు. సరే, ఒకటొకటి అర్థం చూద్దాం. ఈ 4వ సూత్రంలో 3 లక్షణాలు చెప్పబడినాయి. ఒకటేమిటంటే ఎల్లబ్ధ్వా, ఏది లభించుట చేత, ఏది పొందుట చేత. ఈ లబ్ధ్వా అనే పదం తర్వాత రాబోయే సూత్రంలో చెప్పే యత్ ప్రాప్య, ఏది పొందుట చేత. పొందుట, లబ్ధ్వా అండ్ ప్రాప్త అనేటువంటిది అర్థం చూస్తే రెండు ఒకటే. ఏది పొందిన తర్వాత, ఏది అతడికి దొరికిన తర్వాత. లబ్ధ్వా అంటే దొరికిన తర్వాత, ప్రాప్య అంటే పొందిన తర్వాత. కానీ ఈ రెండిటికి మనకు సందేహం వస్తుంది. పొందాడు అంటే ఎట్లా పొందాడు? ఎవరో ఇచ్చారా? భగవంతుడు వచ్చి ఆయనకి వరంగా ప్రసాదంగా ఇచ్చాడా? ఏదో వస్తువుని ఎవరో ఇచ్చారు, ప్రెజెంటేషన్గా పొందాడు. అట్లా ఎవరో సన్మానించి ఇచ్చారా? అలానా పొందటం అంటే ఏంటి? ఏది లభించింది? లభించిందంటే నాకు లంకె బిందెలు లభించినాయా, లేక లాటరీలో డబ్బులు లభించినట్లా? ఇది ఎట్లా లభించిందా లేక పొందాడా అంటే అలా అర్థం చేసుకోకూడదు. అందుకని ఆ తర్వాత 6వ సూత్రంలో నారదుల వారే ఒక పదాన్ని ఉపయోగిస్తారు. అందుకని అది నేను ఇప్పుడే చెప్తున్నాను మీకు. జ్ఞాత్వా. ఆయనకే తెలిసింది, సందేహం వచ్చింది. నేను ఇట్లా లబ్ధ్వా ప్రాప్య అంటే వీళ్ళందరూ ఏదో పొందేది, దొరికేది, వచ్చేది ఒక వస్తువు లాంటిదని అనుకుంటారని చెప్పి జ్ఞాత్వా అన్నారు. ఇప్పుడు ఆ జ్ఞాత్వానే మనం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి చెప్పినా కూడా కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఆయన 3 పదాలని వాడారు. అవన్నీ కూడా ఒకటే, సబబుగానే ఉన్నాయి. జ్ఞాత్వ, ఏది తెలుసుకొనుట చేత. దేనిని బుద్ధిలో గ్రహించి అర్థం చేసుకునుట చేత. తెలుసుకోవటమే పొందటం. కరెక్టా? అందుకని ఇక్కడ సిద్ధః భవ, ఆ భక్తుడు సిద్ధుడైపోతాడు అంటున్నారు. అర్థాన్ని చూద్దాం. ఇట్లా సిద్ధుడు అవ్వటం అంటే, సిద్ధ అనేటువంటి పదం సిద్ధ పురుషులు అంటారు, లేక అష్టసిద్ధులు యోగులకు లభిస్తాయంటారు. అట్లా అష్టసిద్ధులు లభించి సిద్ధ పురుషులుగా అనేక వాళ్ళకి ఆ అష్టసిద్ధులు ఉండటం, ఇట్లాంటిది మిరకిల్స్ అన్నీ ఉంటే సిద్ధుడా? ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నారు? సిద్ధుడు అంటే భక్తుడిని గురించి. ఇక్కడ సిద్ధుడు అవ్వటం అంటే ఈ పదానికి ఇంగ్లీష్ మీనింగ్ చూస్తే రెడీ అవుతాడు అని అర్థం. ఎప్పుడైతే రెడీ అని పదాన్ని కనుక తీసుకున్నామంటే ఇక్కడ ఏమవుతుంది అర్థం? నవ్ ఐఎమ్ రెడీ టు గో టు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. స్కూల్ వెళ్ళటానికి, కాలేజ్ వెళ్ళడానికి నేను రెడీ అయినాను. ఐఎమ్ రెడీ అంటే
నేను తయారుగా ఉన్నానని. అంటే ఆ తయారుగా ఉన్న తరువాత వాడు ఏదో చేయబోతున్నాడు, దేనికో తయారైనాడు. అట్లానా ఇక్కడ అర్థం అంటే కాదు కాదు. ఇక్కడ పర్ఫెక్షన్ని పొందాడు అని అర్థం, పూర్ణత్వతని పొందాడు అని అర్థం. ఇంకా ఆ తర్వాత చేయటం అనేటువంటిది ఏమీ లేదు. ఇట్ ఈస్ దిస్ సిద్ధ వర్డ్ ఇక్కడ, ఇట్ ఈస్ నాట్ ఈజ్ రెడీ అండ్ టు డూ సమ్ యాక్షన్ లేటర్. నో యాక్షన్ ఈజ్ నాట్ నెసెసరీ టు ఫాలో. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ యాక్షన్కి రెడీ అవుతాడు, సంథింగ్ చేయటానికంటే రెడీ అని చెప్పచ్చు. ఇక్కడ అలాంటిది సిద్ధ కాదు, రెడీ అని కాదు. ఏంటది? అప్పుడు పూర్ణత్వాన్ని పొందాడు. భవతి అంటే ఈ బికమ్ కంప్లీట్. ఇతడు పర్ఫెక్ట్ అయినాడు. పర్ఫెక్షన్, ద మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. స్థితప్రజ్ఞ లక్షణాలంటే ద క్వాలిటీస్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది స్టడీ విజ్డమ్, ఆల్ ద పర్ఫెక్షన్ అని అర్థం. సరేనా? అప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ అనేది యాక్షన్ ఏది ఫాలో అవ్వనవసరం లేదు. కాబట్టి ఎందుకంటే పర్ఫెక్షన్ అనేటువంటిది ఏదో చేసి అవుతుంది. ఎట్లా? దేనిని కూడా ఈ అనాత్మ ప్రపంచంలో, మెటీరియల్ వరల్డ్లో దేనిని కూడా మనం పర్ఫెక్ట్ చేయలేం. ఎందుకంటే అది అనాత్మ, అది ఫైనైటే దాని స్వభావం. నీ ఫైనైట్లో పర్ఫెక్షన్ని తీసుకురానే లేవు, కష్టం, ఇంపాసిబుల్. అలాగే ఇన్ఫినిట్లో ఇన్పర్ఫెక్షన్ లేనే లేదు. ఇక్కడ పర్ఫెక్షన్ తీసుకురాలేము, అక్కడ ఇన్పర్ఫెక్షన్ని అక్కడ చెప్పేందుకు అవకాశమే లేదు. ఏదిలో? ఆత్మ, అమృతత్వం, అనంతం, అది పర్ఫెక్ట్ ఎప్పుడు. కాబట్టి ఇతడు పూర్ణ వస్తువుని తెలుసుకున్నాడు, తాను పూర్ణముగా నిండుగా ఉంటాడు. అంటే అది ఇక్కడ అర్థం సిద్ధ అంటే. సరేనా? సహజంగా ఈ రోజుల్లో వాడతారో లేదో ఆ పదం, అన్నం ఉడకబెట్టేటప్పుడు ఆ రోజుల్లో పొయ్యి మీద పెట్టే తర్వాత అది కొంచెం పొంగు వచ్చిన తర్వాత దాని మీద గుండ్రాయి పెట్టి ఆ తర్వాత కొంచెం అంత నీళ్లు గంజి అంత ఆగిపోయిన తర్వాత తీసి చూస్తే మన అమ్మమ్మలు బామ్మలు అందరూ కూడా ఆ పై ఒక్క మెతుకుని తీసి ఇట్లా చేత్తో పట్టి చూస్తారు. చూస్తే ఒక్క మెతుకుని పట్టుకొని చూస్తే అది ఇంకా అన్నం అంతా ఉడికినట్లే తెలిసిపోతుంది. దాన్ని కూడా అన్నం సిద్ధమైందంటారు. సిద్ధమైందంటే రెడీగా ఉంది తినటానికి, అది ఒకటి. అది పరిపక్వంగా ఎట్లా అది ఉడకాలి అంతవరకు చక్కగా ఉడికిందంటే పర్ఫెక్ట్ అయింది, అలా అర్థం. అప్పుడు ఎప్పుడైతే ఒక మనుషుడు తనలో ఉన్నటువంటి అమృతత్వాన్ని, అతడికి అంతరతమముగా ఉన్నటువంటి ఇమ్మోర్టాలిటీని, ఏమిటది? అమృతత్వమును, పూర్ణత్వమును, ఆనందత్వమును ఎప్పుడైతే రికగ్నైజ్ చేశాడో వాడు సిద్ధుడైనాడు అని అర్థం. సరేనా? అందుకని ఈ విధంగా సిద్ధుడు అనే పదానికి ఇక్కడ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. తర్వాత పదం వచ్చేసి అమృతో భవతి అని చెప్పి మరలా చెప్పబడుతున్నది. అమృతం అని చెప్పి మరలా ఉపయోగిస్తున్నారు. ఇతడికి పర్ఫెక్షన్ ఏమొచ్చింది, ఎందువలన వచ్చిందంటే అమృతత్వం వలన వచ్చింది. భగవద్గీతలో కొన్ని అవి కోట్ చేసి చెప్తాను. భగవంతుడు చెప్తాడు, ఇక్కడ కాడ ఏం చెప్పారు? ఎల్లబ్ధ్వా, ఇదే పదం అక్కడ, ఎల్లబ్ధ్వా చాపరం లాభం మన్యంతే నాధికం తదః. ఏది పొందిన తరువాత మరొకటి ఇంకా పెద్దది పొందవలసినది ఏమీ లేదని తెలుసుకుంటాడో, అధికమైనటువంటిది ఇంకా పొందాల్సింది ఏదైనా ఉందనేది ఇతడికి ఇంకా ఉండదు.
ఎందుకంటే పొందవలసిన అధికమైనది పొందేశాడు. అది దాని వలన యస్మిన్ స్థితోన దుఃఖేన, అటువంటి పొందవలసినది సిద్ధత్వమును పొందినందువలన గురుణాపి దుఃఖేన న విచాల్యతే, గురుణాపి న విచాల్యతే. దుఃఖం గురు చాలా పెద్ద దుఃఖం వచ్చినా కూడా, ఎంత ట్రాజిడీ ఏదైనా జీవితంలో ఇతడు చెలించడు. ఎంత కష్టం ఎంత దుఃఖం వచ్చినా చెలించకుండా ఉండాలి జీవితంలో అంటే ఎలా సాధ్యపడుతుంది? ఇతడు అమృతత్వమైన తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు కాబట్టి దానికి మరణము లేదు, దానికి ఏమి అవ్వలేదు, అవ్వదు. ఏదైనా అయ్యింది ఎక్కడో ఏదో అంటే ఇదంతా ప్రకృతిలో ఉన్నటువంటి శరీర మనోబుద్ధులకు, ఈ నామరూప ప్రపంచంలో వాటికి అవుతుంది. అది చిన్నదిగా అవుతుందా, పెద్దదిగా దుఃఖం వస్తుందా, ఏదైనా రావచ్చు పోవచ్చు అని సత్యాన్ని తెలుసుకున్నవాడు. అర్థమైందా? అందుకనే ఈ అమృతత్వం అనేటువంటిది అంతటి పూర్ణత్వం అది. కాబట్టి యస్మిన్ స్థితోన దుఃఖాన. సో భగవంతుడు గీతలో కూడా ఇదే పదాలతోటి ఉపయోగించే ఎం లబ్ధ్వా చాపరం నా లాభం అధికం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అమృతో భవతి అని మరలా ఎందుకు వాడారు నారదులు వారు? ఇప్పుడే కదా అక్కడ అమృత స్వరూపాచ. అమృత స్వరూపం ఏంటది? ఆ ప్రేమ, లేక ఆ భగవంతుడు, ఆ ఆత్మ అని ఏదో ఎక్కడో చెయ్యి చూపిస్తావు, ఆకాశంలో చూస్తావని చెప్పి నారదుల వారు వాడే అమృతత్వం అయిపోయినాడు. ఆత్మ అమృతం అని తెలుసుకున్నాడు, తానే అమృత స్వరూపుడైపోయినాడు. ఇక్కడ చింతించాలి మనం. ఆ భక్తి ముందు సూత్రంలో ఆ భక్తి ఆత్మ మీద అన్నారు, ఆ ఆత్మ అమృత స్వరూపం అన్నారు. ఇప్పుడు ఆత్మ అమృతమని తెలుసుకున్నవాడు, వినండి జాగ్రత్తగా, తానే ఆత్మని తెలుసుకున్నవాడు, ఆ ఆత్మ అమృతమని తెలుసుకున్నవాడు తాను అమృత స్వరూపుడైనట్లే కదా. మరి తాను అమృతం కాకుండా మరి ఏమైపోతాడు? ఇక్కడ మనం చింతించి చూస్తే ఆ రోజు చెప్పుకున్నట్టు ఇప్పుడు నేను ఈ కుండని చూసినందువలన ఇది కుండ అని నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నది ఏ వస్తువు అయినా నేను వేరుగా, ఆ వస్తువు వేరుగానే ఉంటున్నది కదా. ఏదైనా సరే, ఈ క్లిప్పుని చూశాను, తెలుసుకున్నాను, ఇది క్లిప్ అని తెలుసుకున్నాను. కానీ నేను ఆ కుండనవ్వను, నేను ఈ క్లిప్పునవ్వను. ఏది నేను తెలుసుకుంటున్నానో ఆ తెలుసుకోబడేది నేను అవ్వను. ఇది లోకంలో సహజమైన రూల్ మన అనుభవంలో. అర్థమైందా? కానీ ఇక్కడ విషయం మారుతుంది. నేనిప్పుడు థ్యాంక్ గాడ్ నేను కుక్కని చూశాను, కుక్క అని తెలుసుకున్నాను. కుక్కని తెలుసుకున్నవాడు కుక్క అవ్వట్లేదు. ద పర్సన్ హూ నోస్ ద డాగ్, he never becomes the dog, but the person who knows the God, he becomes the God. చూశారా రహస్యం? ఇది ఈ జ్ఞానంలో ఉన్నటువంటి గొప్పదనం. ఇది సర్ప్రైజ్. ఈ విషయంలో మాత్రమే who knows the God, he becomes the God. That means who knows himself, he is himself only. Who is he? He is the Ishvara only, Paramatma only. అందుకని అది నేను ఆల్రెడీ ఆత్మనే, నేను ఆల్రెడీ అమృత స్వరూపమనే, కానీ తెలుసుకున్నాను అంతే. ఇప్పుడు అమృత స్వరూపో భవతి. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమై అయిపోతున్నాడు అంటుంది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మైవ భవతి. అందుకని ఇక్కడ నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బీయింగ్. వేరే అంద విషయంలో ఇది అప్లై అవ్వదు, గుర్తుంచుకోవాలి. నోయింగ్ ఈజ్ బీయింగ్.
అందుకని నోయింగ్ తర్వాత ఏదైనా డూయింగ్ ఉందా అంటే నో డూయింగ్. ఏం చెయ్యకు, ఏమి చెయ్యక్కర్లేదు, తెలుసుకో, కరెక్ట్గా చక్కగా తెలుసుకో. అందుకని ఆ చక్కగా తెలుసుకోవటమే సిద్ధో భవతి. కాబట్టి వాడు ఎందువలన సిద్ధుడైనాడు, సిద్ధత్వం పొందాడు అని అమృత స్వరూపాన్ని తెలుసుకున్నందువలన. అందుకని మరలా ఇక్కడ అమృతో భవతి అని రెండో పదాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత మూడో పదాన్ని తృప్తో భవతి. ఇతడు తృప్తుడైపోతాడు, కంటెంట్మెంట్ వచ్చేస్తుంది. ఇంక మరలా ఏదైనా పొందలేదే, లూజ్ ఎండింగ్స్ ఏమి ఉండవు జీవితంలో. ఎట్ ద ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్లో లూజ్ ఎండింగ్స్ ఏమి ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. తృప్తి, పూర్ణమైన తృప్తికి పేరు సంతోషమని చెప్తారు ట్రాన్స్లేషన్ చేస్తే, కానీ కంటెంట్మెంట్ అని తీసుకోవాలి కరెక్ట్ అని అర్థం. ఈ సంతోషం అనే పదాన్ని మనం అన్ని భాషలలో, ఇండియాలో సాధారణంగా ఏదైనా మనకు హ్యాపీనెస్ వస్తే దాన్ని సంతోషం అంటున్నాం. కానీ ఇక్కడ అలా చెప్పిన సంతోషం కాదు ఇది. ఇది కంటెంట్ వలన వచ్చినటువంటి ఆనందం అని చెప్పాలి. అందుకనే ఈ కంటెంట్ అనే పదాన్ని ఇక్కడ తృప్తి అన్నారు. తృప్తి అయిందా నీకు? తృప్తే పడవేంటి నువ్వు? నాకు ఇంకా తృప్తి రానేలేదు. ఇప్పుడు అన్నం ఆకలి తీరేంత వరకు తింటే తృప్తి వచ్చేస్తుంది, ఎందుకంటే పొట్ట నిండింది. కానీ మరలా కొంచెం నేర తర్వాత ఆకలి అవుతుంది. ఇది ఇక్కడ మరి లోకంలో మన అనుభవాలన్నీ కూడా కొంచెం సేపటి సాటిస్ఫై అవుతాయి. ఏ అనుభవమైనా, ఏ ఇంద్రియ అనుభవమైనా తీసుకోండి, సాటిస్ఫై అవుతుంది. కానీ మరలా అది అడుగుతూనే ఉంటుంది. ఇట్ క్రేవ్స్ ఫర్ దట్ కదా. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఈ అద్వైత భక్తుడు, ఇతడికి పూర్ణమైనటువంటి తృప్తి వచ్చేసింది. పతంజలి యోగ సూత్రాలలో అష్టాంగ యోగములో 5 నియమాలని గురించి చెప్పేటప్పుడు అక్కడ శౌచం, సంతోషం అని 5 వస్తాయి. తపస్, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. అక్కడ ఆ రెండో యమం లో సంతోషం అని చెప్పబడింది. అక్కడ అర్థం ఆనందము అని కాదు, కంటెంట్మెంట్ వలన, తృప్తి వలన వచ్చినటువంటి ఆనందం. ఆయన అందుకనే దానికి ఆ సూత్రానికి వివరణం ఇచ్చేటప్పుడు ఆ పదానికి ఏం రాశారో తెలుసా? సంతోషాత్ అనుత్తమ సుఖలాభ సంతోష. సంతోషం వలన వచ్చినట్టు ఉత్తమమైనటువంటి సుఖం, లాభం. చూడండి, మనం ఎప్పుడైతే చాలు, ఎనఫ్ ఆఫ్ ఇట్, నాట్ ఫర్దర్ అని చెప్పి మనం ఏదైనా నిర్ణయం చేసుకుంటే, మన వస్తువుల సేకరణలో కానీ, డబ్బులు సేకరణలో కానీ, ఆస్తుపాస్తుల్లో మనసు ఎంత రిలాక్స్గా ఉంటుంది. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పాలంటే లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఏవో కొన్ని ఇంకా అది అట్లా ఉంటే బాగుండేది, నేను ఇంకొక 10 కోట్లు అయినా సంపాదించుంటే బాగుండేది, ఇంకా కూడా మా మనవాళ్ళకు కూడా ఏదో ఒక ఇల్లు, ఫ్లాట్ కొని ఉంటే బాగుండేది అనేటువంటి ఈ ఆలోచన, ఇట్లాంటి లోపము ఇంకా కొరతగానే ఉంది నాకు, నా మనసులో ఇంకో ఏంటి అసంతృప్తిగానే ఉంది అనేటువంటి మాట, భావన ఇతడికి ఉండదు. కాబట్టి ఇతడు అట్లా సంతోషాన్ని పొందాడు. దేనివలన? తృప్తి వలన. కాబట్టి తృప్తి అనేటువంటిది ఇక్కడ కంటెంట్మెంట్ అని తీసుకోవాలి. ఉన్నదాటితోటి ఆనందంగా ఉండటం. కొంచెం వస్తుందంటే రాని, వచ్చినా సరే, కొంచెం పోయింది, పోయినా సరే, ఈ రావటం పోవటం అనేవి మారుతూనే ఉంటాయి కదా. మరొకటి ఏంటంటే ఇతడికి సుఖం ఎట్లా వచ్చింది? ఒక స్టేట్మెంట్ చెప్తారు, సర్వం పరవశం దుఃఖం.
దేనికైనా నువ్వు వశం అయిపోయినావు, పరవశం, అదంతా దుఃఖాన్ని ఇస్తుంది. మన సహజంగా ఏం పాడతాం, ఆ డ్రామా సినిమా చూసి, ఆ డాన్స్ చూసి నేను పరవశం అయిపోయినాను. నువ్వేంటి దాంట్లో అంత పరవశం అయిపోయినావంటే అర్థం మనం అనుకుంటాం తాదాత్మ్యం చెందటం, కరెక్టే. కానీ పదాన్ని అర్థం చూడండి, పరవశం. నువ్వు దానికి బానిసుడు అయిపోయినావు. అందాన్ని చూసి పరవశం అయిపోయినాడు, సినిమాను చూసి పరవశం అయిపోయినాడు, ఏదో వస్త్రాలను చూసి పరవశం అయిపోవటం. అంటే యు ఆర్ బికమ్ ఎ స్లేవ్, దానికి బానిస అయిపోవటం పరవశం. ఏదేదైతే పరవశముగా ఉంటుందో అది దుఃఖ కారణము. కానీ సర్వం ఆత్మవశం సుఖం. చూసారా, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం ఈజ్ సుఖం. అటువంటి ఆత్మవశం. అందుకనే భగవద్గీతలో ఈ విషయాన్ని భగవంతుడు చెప్పాడు, అర్జునుడికి సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః. చూసారా, తృప్తి, తుష్ట, ఈ రెండు పదాలు ఒకే అర్థం. ఆత్మన్యేవ చ ఆత్మనా తుష్టః, వాడు స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్థమైందా? అందుకని ఆత్మవశం, ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదః ఉచ్యతే. ఇలా తృప్తి అనేటువంటిది ఒక భక్తుడి యొక్క లక్షణం. అంటే ఇంక మరేమీ ఆశించకూడదండి. ఇప్పుడు నాకు ఇంకొక 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది, నేను కొంచెం ప్రయత్నం చేస్తే అని చెప్పి ఇతడు ఇంక పని చెయ్యడా? దానంతట అవి వచ్చినా కూడా ఇతడికి ఆశించడంటే అట్లా కాదు. వచ్చింది అందువలన తృప్తి పడలేదు. ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మను తెలుసుకున్నందువలన నిత్య తృప్తుడుగానే ఉంటాడు. ఇతడికి ఒక ఆశలు, డిజైర్స్ వచ్చి అన్లిమిటెడ్గా అగ్నిలాగా పెరుగుతూనే ఉంటాయి. అగ్నిలో మీరు ఎంత నెయ్యి పోసినా, ఏ ఇంధనం వేసినా అగ్ని చాలు చాలు అంటుందా? అన్నిటినీ ఇంకా తాగేస్తుంటుంది, వాటిని భస్మం చేస్తుంది కదా. అందుకని తృప్తి ఎక్కడుంది అక్కడ? అట్లాంటి మనసు కాదు ఇతడిది అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మంత్రంలో ఐదో సూత్రం, యత్ ప్రాప్య న కించిద్ వాంఛతి న శోచతి న ద్వేష్టి న రమతే న ఉత్సాహీ భవతి. ముందు సూత్రంలో 3 లక్షణాలు చెప్పారు, ఇక్కడ 5 చెప్తున్నారు. సో 3 + 5 8 అవుతాయి. చూద్దాం ఒకటొకటి. ఏది లభించుట చేత, దేనిని పొందుట చేత, పొందినందువలన, యత్ ప్రాప్య. ఆ తర్వాత ఇంకా న కించిత్ వాంఛతి. ఇంకా తర్వాత ఇదే చెప్పాను కదా, ఇప్పుడు అక్కడ చెప్పినట్టు అతృప్తికి దీనికి ఇక్కడ కనెక్షన్ చేసుకోవాలి. మరలా ఇంక దేనిని ఆశించటం అనేటువంటిదే లేదు. జీవితంలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ జరుగుతుంటాయి. ఆశించడం అనేది ఏంటంటే, ఇప్పుడు మా పిల్లవాడికి, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్లి చేయాలి, అవ్వాలి. పెళ్ళి అవ్వాలని ఆశించాలా అక్కర్లేదా? దాని ప్రయత్నం చేయాలక్కర్లేదా? అవన్నీ చేస్తుంటావు, కానీ వాటి వలన నీకు మనస్సు తృప్తి అయిపోయింది అని చెప్పి నీకు ఇప్పుడు శాంతి వచ్చింది. నాకు అవన్నీ అయితే నాకు శాంతి వస్తుంది. మా అబ్బాయి బాగా చదివి వాడు 4 చేతులతో సంపాదిస్తే నాకు నెమ్మదిగా ఉంటుంది, అప్పుడు వస్తుంది శాంతి అన్నావంటే తప్పు. నువ్వు దానికి పరవశం అయిపోయినావు. నీ శాంతి అప్పుడు
నీ పిల్లవాడి యొక్క జాబ్లో ఉంది. అట్లా ఉండదు. ఈ జ్ఞాని భక్తుడికి మరి అంతే కదండి, పిల్లవాడికి ఇంకా ఉద్యోగం రాలేదు, వాడు బాగా సంపాదించలేదు, కొంచెం కొంచెం సంపాదించినట్టు, మరి బాగా సంపాదిస్తే నాకు మనస్సుకి శాంతి వస్తుందంటే అదే మన యొక్క మనస్సు శాంతి యొక్క తాళం చెయ్యి ఎదురు వాళ్ళ జేబులో పెట్టకూడదు. ఆ ఎదురు వాళ్ళ జేబుల్లో పెట్టడమే మనశ్శాంతి, మనసు యొక్క ఆనందానికి కారణం వాళ్ళు అది అని చెప్తే దాన్నే పరవశం అంటారు. పరవశం ఏమిస్తుంది? దుఃఖాన్ని ఇస్తుంది. ఇదే కదా చెప్పాం. కాబట్టి ఇక్కడ నా కించిత్ వాంఛతి, ఇక్కడ వాంఛతి న శోచతి న ద్వేష్టి, ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. భగవద్గీత శ్లోకాలని కొన్ని చూసామంటే అక్కడ కూడా ఈ పదాలన్నీ మనకు కనపడతాయి. ఎక్కడ భగవంతుడు గీతలో యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. చూసారా, ఎగ్జాక్ట్లీ అదే, తస్య కార్యం న విద్యతే. ఆత్మ జ్ఞానంలోనే దాని వలన వచ్చే సంతోషం, ఆనందంలోనే తృప్తి పడ్డాడు, సంతుష్ట. ఆ తర్వాత వాడికి తస్య నా కార్యం విద్యతే, ఇంకా తర్వాత ఆశించాల్సింది ఏదో చెయ్యాలి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం చెయ్యాలంటే ఏం చేయడండి, అట్లాగే కూర్చుంటాడా అని కాదు. తన డ్యూటీని చేయడా, ఆఫీస్కి వెళ్ళడా, లేక ఇంట్లో ఉన్న బాధ్యతలు చేయడంటే అట్లా కాదు. నేను ముక్తుడు నవ్వాలంటే నాకు ఆనందము, సంతోషము, రక్షణ అనేటువంటిది కోసం నేను మరల ఆ ప్రాయశ్చిత కర్మ, ఆ పరిహార కర్మ, ఆ తీర్థయాత్ర, ఆ యజ్ఞం, ఆ యాగం ఏదైనా చెయ్యాలి, ఆ గుడి ఎక్కాలి, ఆ గుడి దిగాలి, గుండు కొట్టించుకోవాలి, ఇట్లాంటివేమి ఇక్కడ కార్యాలు వాడికి అక్కర్లేదు. ఆయనకి చూడండి, ఆ పూర్ణత్వం, తృప్తి రానందువలనే కదా ఏదో ఇంకా భయంగానే ఉంది, ఏదో ఏమవుతుందో అని, అందుకని మొక్కుబడి, అందుకని ఆ దేవుడు, మళ్ళీ అక్కడికి ఈ గుడి, ఇవన్నీ ఎందుకు మనిషి పరిగెడుతున్నాడు? గుళ్ళకి వెళ్ళకూడదని చెప్పలే, తీర్థయాత్రలు చూడకూడదని చెప్పలే. అక్కడికి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి సర్వం అన్ని చోట్ల ఉన్నది ఆ భగవంతుడని తెలుసుకుంటేందుకు వెళతాం. అది ఒక పుణ్యకార్యంగా భావించి వెళతాం. ఆ తీర్థస్థలాలలో వెళ్ళి మనం మన సనాతన ధర్మం యొక్క ఆ నదులు, పుణ్యక్షేత్రాలు, వీటన్నిటి యొక్క గొప్పదాన్ని వింటాం, చూస్తాం. దానివల్ల నేను ఏదో పొందుతాను అనేటువంటిది ఏం లేదు. చూసారా, ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. దీనికి ముందు ఈ శ్లోకాలన్నీ అక్కడక్కడ లైన్లు చెప్తున్నాను, మొత్తం శ్లోకంగా చదవట్లేదు. ఎక్కడ? భగవద్గీతలోని శ్లోకాలు. ఎందుకంటే ఇక్కడ సూత్రంగా చిన్నదిగా రాశారు, దాన్ని కూడా మనం కనెక్ట్ చేసుకొని వింటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః. ఇంకా తృప్తి పదానికే కనెక్ట్ అయ్యే వస్తున్నాయి. ఎందుకంటే ఆ తృప్తి అనేది వచ్చినందువలనే నకించిత్ వాంఛతి, కించిత్ న వాంఛతి. ఏ దేనిని ఇంకా మరలా కోరుకుంటూ అది లేకపోతే ఏమిటి, అది కాకపోతే ఏమిటి, అది చేయకపోతే ఏమవుతుందని ఈ భయము, ఈ తాపత్రయం ఉండదు. ఇలా మరొక శ్లోకంలో భగవద్గీతలో ఇది చెప్పి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అక్కడే
సమత్వం రావటమే నీకు యోగస్థితి అంటే అర్థం అర్జున అని చెప్పి అక్కడ దీన్ని సూచిస్తారు. ఇప్పుడు మొదటి పదం ఏం చూస్తున్నాం దీంట్లో, నాలుగోది ఆర్డర్లో చూస్తే, కించిత్ న వాంఛతి. ఇతడికి ఇట్లా పేరాశ, డిజైరు, గ్రీడినెస్ ఇవి లేవు కాబట్టే దుఃఖపడడు. నా శోచతి, నా శోచతి. ఇక్కడ శోకం లేక ఏంటంటాడు వర్రీ ఉండదు. ఎందుకురా నువ్వు అంత చింతపడుతున్నావు? చింతించడం వేరే, చింతపడటం వేరే. నేను చింతిస్తున్నాను, దాని గురించి, ఆత్మల గురించి కూడా చింతిస్తాం. చింతపడుతున్నానంటే దిగులు పడుతున్నాను. దిగులు పడడు, అది కరెక్ట్ అయిన పదం. నా దిగులు, నో దిగులు. నా శోచతి. ఈ పదం ఎక్కడ భగవద్గీతలో అంటే అక్కడ కూడా మొట్టమొదట భగవంతుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అర్జునుడు చాలా మాట్లాడిన తర్వాతనే ఇంకా భగవంతుడు మాట్లాడతాడు. ఎప్పుడు అతడు శరణాగతుడైనాడు, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు అన్నాడు, నువ్వు నాకు బోధించు, నాకేది మంచో నువ్వు దాన్ని నాకు బోధన చేయని రిక్వెస్ట్ చేసి అడిగాడు, కూర్చొని కాళ్ళు పట్టుకొని. అప్పుడు కృష్ణుడు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మొదట చెప్పిన విషయం ఏంటో తెలుసా? అశోచానన్వశోచస్త్వం. చూడండి ఆ పదం, శోచ. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాన్ సూంశ నానుశోచతి పండితాః. బుద్ధి ఉన్నవాళ్ళు, వైజ్ పీపుల్, పోయిన వాళ్ళని గురించి, పోయే వాళ్ళని గురించి ఎవరు కూడా, పండితులు, బుద్ధి ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వివేకం ఉన్నవాళ్ళు దుఃఖించరు, దిగులు పడరు. కానీ నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ఇట్లా దుఃఖపడతావేమిటి, దిగులు పడతావు? చూసారా? అశోచాన్ నశోచతి. ఎందుకు దిగులు పడాలి, దేని గురించి? మనిషికి పోయిన సత్సంగంలో చెప్పుంటాను ఎప్పుడైనా, ఈ ప్రెజెంట్లో నివసించడం తెలియకపోతే మనిషి ఎప్పుడు రాబోయే భవిష్యత్ కాలం నుంచి భావి కాలం గురించి దిగులు పడుతుంటాడు. నాకు ముసలితనం వస్తే ఏమవుతుందో, నాకు రోగం వస్తే ఏమవుతుందో, మా పిల్లలందరూ ఎక్కడెక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతే నాకేమవుతుంది, దిగులు. డబ్బులు సరిపోతాయా, బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్ని తగ్గిపోతున్నాయి. ఇవే కదా మరి సాధారణ మనుషుల, గృహస్థులకి ఇట్లా దిగులు. లేకపోతే జరిగిపోయిన పాస్ట్ టెన్స్ని గురించి కూడా, భూతకాలం దీని గురించి కూడా, అప్పుడే నేను ఇట్లా చేస్తుంటే బాగుండేది, నేను అప్పుడు అట్లా చెప్పుండాల్సిందే, కానీ ఎందుకో నాకు బుద్ధి పనిచేయలేదని చెప్పి దాని గురించి కూడా దిగులు పడుతుంటాడు. చెయ్యని వాటిని గురించి, he worries about the dead past, he worries about the unborn future. అర్థమైందా? చూడండి, ఇవన్నీ మన సైకాలజీ, మనస్సు గురించి చెప్తున్నారా, గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం గురించి చెప్తున్నారా, ఆరతి చూపించడం గురించి? ఇవన్నీ భగవద్గీతలో ఎందుకు చెప్పాడు ఆయన? ఇంకా నేను చెప్పబోయే కొన్ని ఉన్నాయి, మొన్న కూడా కొన్ని చెప్పుంటా. ఆ భక్తి యోగం అనే 12వ అధ్యాయంలో ఇవన్నీ వస్తాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ మైండ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద మైండ్ గురించి చెప్తేనే భక్తుడు, భక్తి యొక్క లక్షణాలు. అర్థమైందా? కాబట్టి నశోచతి. తర్వాత పదం నద్వేష్టి. దేని గురించి దిగులు పడడు, దేనిని ద్వేషించడు. భగవద్గీతలో అక్కడ 2 పదాలు పక్క పక్కన వస్తాయి, నా శోచతి, నా కాంక్షతి. ఇక్కడ అది రివర్స్లో వచ్చినాయి, నా వాంఛతి, నా శోచతి.
వాంఛతి అన్నాను, కాంక్షతి అన్నాను, రెండు ఒకటే అర్థం. నా కాంక్షతి, అతడు దేనిని కూడా కాంక్షించడు. నశోచతి నకాంక్షతి అనే పదాలు అక్కడ 6వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది వేరే. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. చూసారా, అక్కడ అట్లా శోచతి నకాంక్షతి, ఇక్కడ న వాంఛతి న శోచతి అని వచ్చింది. ఒక చోట కాదు, 2-3 చోట్ల భగవద్గీతలో ఈ పదాన్నే భగవంతుడు ఉపయోగిస్తాడు, నశోచతి నకాంక్షతి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి చెప్పిన ఇంకో దాంట్లో ఇప్పుడు శోచతి వచ్చింది కదా, పండిత నాను శోచంతి పండితాః. తర్వాత ద్వేషించడు ఎవరిని ఇతడు ద్వేషించడు. ద్వేషం అంటే ఇప్పుడు పైన వాంఛించడం అంటే రాగం అని తీసుకోవచ్చు, ఈ ద్వేషించటం అనేటువంటిది ద్వేషం అని తీసుకోవచ్చు. ఇక్కడ ద్వేష్టి అంటున్నారు. ఈ ద్వేష్టి పదమే కరెక్ట్గా భగవంతుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో ఉపయోగిస్తాడు. అద్వేష్టా సర్వభూతానాం, దేని మీద కూడా, ఏ జీవరాశి మీద కూడా ఈర్ష, ద్వేషం, కోపం, ఇక్కడ ద్వేషం అంటే కోపం అని కూడా, ఏదైనా సరే ఎవరి మీద ఉండవు. సర్వభూతముల మీద అద్వేష్టుడుగానే ఉంటాడు కాబట్టి నద్వేష్టి. ఈ ద్వేషించటం అనేటువంటిది దాంట్లోనే ఈర్ష్య పడటం కూడా వస్తాయి. ఈర్ష్యలు, ద్వేషాలు, రాగద్వేషాలు, ఈర్ష్యలు ఇవన్నీ ఒకటొకటి అక్క చెల్లెళ్ళలాగా లేక అన్నదమ్ముల్లాగా, ఒకటి ఉంటే ఇది, అది ఉంటే ఇది, అన్ని సైడ్ బ్రాంచెస్ లాగా. అప్పుడు ఈర్ష్య వస్తుంది, అసూయపడటం. నద్వేష్టి. మనము భగవంతుణ్ణి ప్రార్థించి ఏదైనా అడగాలంటే ఇలాంటి గుణాలు మంచివి మనకు. భగవంతుడా, నా మనస్సులో ఈవెన్ కలలో కూడా ఎవరి మీద, ఇంక్లూడింగ్ మై మదర్ ఇన్ లా, ఎవరి మీద కూడా నాకు అద్వేష భావం అనేటువంటి ఇంత పిసురు కూడా, పిసురు అంటే ఇంత ఒక చిన్న గురిగింజంతా కూడా నాలో రాకూడదు, కలలో కూడా అని చెప్పి ప్రార్థించాలి. అప్పుడే సర్వత్ర సమదర్శనం ఇతడికి. భగవద్గీతలో ఆ సర్వత్ర సమదర్శనం పదాన్ని భగవంతుడు అనేక చోట్ల ఉపయోగిస్తాడు. సర్వత్ర సమదర్శన. ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం కాబట్టి దానివలన మైత్రితోటి ఉంటాడు, కరుణతోటి ఉంటాడు. చూడండి, ఇక్కడ నెక్స్ట్ భగవంతుడు ఎన్ని ఇస్తాడో తెలుసా భగవద్గీతలో. ఒక చోట ప్రారంభించి అద్వేష్ట సర్వభూతానం అనే 12వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి ప్రారంభించి 19వ శ్లోకం వరకు మొత్తం 32 లక్షణాలు. అందుకనే భగవద్గీత కూడా వినాలి బాగా వివరంగా. అది చాలా సింపుల్గా చెప్పండి. ఇక్కడ వాటిని సూత్ర రూపంలో నారదుల వారు మనకి ఇస్తున్నారు. అందుకని చూడండి, అక్కడ కృష్ణుడు చెప్పినాను, ఇక్కడ నారదుల వారు చెప్పినాను, ఏవైనా కూడా ఒకే ఇది. సో భక్తుడు అంటే ఇవన్నీ ఉండాలి, అప్పుడే నువ్వు భక్తుడివి. ఇవి లేకుండా నువ్వు భక్తుడని నువ్వు పిలుచుకుంటే పిలుచుకో, అట్లాంటి నిన్ను ఈ గుణాలు ఏమి నీ యందు లేకుండా నిన్ను భగవంతుడు అనుగ్రహిస్తాడా, ఆశీర్వదిస్తాడా? చూడండి, మనం ఏదేదో ఆయనకి ఇచ్చి ఆయన కరుణను, ఆయన యొక్క కృపను పొందాం, ఆయన యొక్క సహాయాన్ని పొందుదామని చెప్పి నీకు 1,00,000 రూపాయలు హుండీలో వేస్తాను, నాకు నువ్వు 10 లక్షలు వచ్చేట్లుగా చెయ్యి అని చెప్పి. అందుకని మొదటి నుంచి ఇదేగా చెప్తాను, బార్గెయినింగ్ భక్తి, భయంతో కూడిన భక్తి భక్తే కాదండి.
కాబట్టి న ద్వేష్టి, తర్వాత నరమతే. నరమతే నరమతే అంటే ఏంటి అర్థం? దేంట్లోనూ లోక విషయములలో, ఇంద్రియ విషయములలో రమించడు. ఇంద్రియ విషయాలలో రమించాల్సినటువంటి అవసరం అతనికి లేదు. ఇంద్రియాలకి ఎంతవరకు నాలుకకి పొట్టకి ఆకలి అయినది దానికి అంతవరకే. కళ్ళు మరి చూస్తాయి, దేన్ని చూసి రమించిపోడు. ఓ ఆహా అండు, ఓ అండు, ఏమండు. చూస్తాడు, వింటాడు, కానీ మనసులో ఏమీ కామెంట్ ఉండదు. మా స్వామీజీ చెప్తుంటారు, దేఖో సునో బోలో మత్, మత్ బోలో. లేకపోతే మనస్సు కామెంట్ చేస్తూనే ఉంటుంది అన్నిటి గురించి. అది బాగుంది అంటుంది, లేకపోతే బాగలేదంటుంది. మనస్సు అంటే ఇదేగండి. మనస్సు నేను ముందు చెప్పాను, లిస్టు రాస్తే మనస్సు అంటే ఏమిటి అంటే, ఒక పక్కంతా నాకు ఇష్టమైంది ఇష్టమైంది అని వస్తుంది, లైక్స్ లైక్స్ లైక్స్. ఇంకో పక్కన డిజ్లైక్ డిజ్లైక్ డిజ్లైక్. లైక్స్ అండ్ డిజ్లైక్స్ ఈజ్ ద కాంబినేషన్ టుగెదర్ ఈజ్ కాల్డ్ మైండ్. అంతకంటే ఏముంది? అడిగి చూడండి, అనాలైజ్ చేసి చూడండి. ఆ రెండు తీసేస్తే అసలు మైండ్ లేదు. అందుకని నిద్రలో లైక్స్ లేవు, డిజ్లైక్స్ లేవు. కానీ మరి మెలుకులో వ్యవహారంలో అట్లా ఉండటం వీలవుతుందా స్వామి అంటే, వీలవ్వాలి. జ్ఞానం చేత, నిజమైన ఈ శుద్ధ భక్తి చేత వీలవ్వాలి. లేకపోతే ఎందుకు 32 లిస్టు చెప్తాడే భగవంతుడు గీతలో. నా రమతే అంటే దేంట్లోనూ దేన్ని చూసి ఆహా ఓహో అని చెప్పాడు. ఎందుకంటే ఇంద్రియ అనుభవం అయినటువంటి ఏదైనా సరే అది కొంచెంసేపు ఆహా, కొంచెంసేపు ఓహో, ఆ తర్వాత అయ్యయ్యో. ఎందుకంటే ఆ దాంట్లో ఏముంది అసలు, నువ్వు దానికి ముఖ్యత్వం ఇస్తున్నావు, అది అశాశ్వతం. అశాశ్వతం. అందుకని ఆత్మ నిత్యం. అప్పుడు ఇతడు ఈ బయట వీటి వలన చూసి, వాటి వలన 8వ పాయింట్ వచ్చేసి ఉత్సాహి నా భవతి. ఇక్కడ ఉత్సాహి అంటే ఉత్సాహంగానే ఉండడా? ఎప్పుడు డల్గా డిప్రెస్గా ఉంటాడా? భక్తుడు అని చెప్తే కొంతమంది అనుకుంటారు ఎప్పుడు కళ్ళము నీళ్ళు రావాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏడుస్తుంటే మనం గొప్ప భక్తుడు. తప్పు. భక్తుడు నెవర్ క్రై. ఏడిచేవాడు భక్తుడు కాదు. సరే, ఏదో ఎప్పుడైనా ఆనంద కన్నీరు వస్తుంది, అది వేరే. లోపల దుఃఖం వలనో, లోపల భయం వలనో ఏమవుతుందని చెప్పి ఆయన దగ్గర పోయి ఏడ్చేవాడు భగవంతుడు ముందు ఏడ్చేవాడు భక్తుడు కాదు. ఎందుకంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు. నువ్వు ఆత్మగా తీసుకుంటే నువ్వు ఆనంద స్వరూపుడివి. ఈ ఆనంద స్వరూపమైనటువంటి రెండు ఉంటే నువ్వు ఎందుకు మళ్ళీ ఇక్కడ ఏడుస్తావు మధ్యలో? అందుకని ఏడవటం, ఎప్పుడు కళ్ళము నీళ్లు రావటం, భగవంతుడి దగ్గర ఎప్పుడు దిగులుగా దీనుడుగా ఇట్లా ఉండి ఒక రకంగా మొహం పెట్టుంటే అది మంచి భక్తి అని అనుకోవటం, ఇదంతా భ్రమ, కల్పన. భక్తుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. నందతి నందతి ఆనందతి ఏవ. అందుకని నా రమతే నా ఉత్సాహి భవతి. ఈ రెండుటి యొక్క అర్థం ఏంటంటే, ఈ నెవర్ గెట్ డిలైటెడ్. ఇంగ్లీష్ పదాలు కొంచెం ఈజీగా ఉంటాయేమో. ఈ నెవర్ గెట్స్ డిలైటెడ్, ఈ నెవర్ గెట్ ఎక్సైటెడ్. సో నో డిలైట్, నో ఎక్సైట్మెంట్ అండ్ నో డిప్రెషన్. లేకపోతే ఇంకా ఉత్సాహమే ఉండదు, డల్గా ఉంటాడు ఈ భక్తుడు ఎప్పుడు. ఎందుకంటే ఏమి చేసేది కూడా లేదు, ఆయనకి ఆశించేది లేదంటే అట్లా ఉండడు. పొద్దున నుంచి రాత్రి వరకు డైనమికల్లీ తను ఏమి చెయ్యాలో, ఈ శరీరం ఉన్నంత వరకు దీనికి ఎంతెంత సామర్థ్యం ఏముందో చేయాల్సినవి సమాజము కోసము, తన యొక్క ఆంతరికమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము
పని చేస్తూనే ఉంటాడు. లోక సంగ్రహమేవాపి పశ్యన్ కర్తృమర్హసి. ఈ జ్ఞానులు, మహాత్ములు, భక్తులు లోకంలో అంతగా ఆ, ఆ, పని చేస్తుంటారు. ఎన్నో గంటలు పనిచేస్తారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, మాట్లాడతారు, ప్రయాణం చేస్తారు, అన్ని చేస్తారు. కానీ లోపల వాళ్ళకి వాంఛ కోరుకునేది ఏమీ లేదు, పోగొట్టుకునేది లేదు. ఓకే, నథింగ్ టు గెయిన్, నథింగ్ టు లూజ్, నథింగ్ టు డూ, నోవేర్ టు గో. అప్పుడు ఇవన్నీ పాజిటివ్ ప్లస్ పాయింట్స్. ఏంటంటే మనసు అప్పుడే ఎప్పుడు బబులింగ్ విత్ ద జాయ్ ఆఫ్ ది ఆత్మానందం. అందుకనే ఆత్మానందంలో ఉండేటువంటి భక్తుడు ఇన్ని లక్షణాలతో ఉన్నాడా. ఆ తర్వాత 6వ సూత్రంలో కంటిన్యూషన్ గా చూసామంటే, 6వ సూత్రంలో ఇక్కడే యజ్ఞాత్వా మత్తో భవతి స్తబ్దో భవతి ఆత్మారామో భవతి. ఇక్కడతోటి 11 లక్షణాలు అవుతున్నాయి. మొదట చెప్పాను కదా, యజ్ఞాత్వ. ఈ పదమే అక్కడ కూడా ఉపయోగించుకోవాలి. నారదుల వారు యల్లబ్ధ యత్ ప్రాప్త అని చెప్పినా కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. చూడండి, ఇక్కడ మత్తో భవతి, మత్తః భవతి. మత్ అంటే ఇప్పుడు మధుపానం, ఆల్కహాల్ తాగిన వాడికి మత్తెక్కి ఉన్మత్తుడైపోతాడు. వాడు ఎట్లా నడుస్తాడు, ఎటు వెళ్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఏం తెలియదు కదా. సహజంగా ఏనుగు కూడా మదము పుడిచిందంట, మదము పట్టిన ఏనుగు అంటారు కదా, దానికి మదం ఎక్కింది. ఈ మనుషుల్లో కూడా మందు తాగిన వాళ్ళకి, మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళకి మత్తు వచ్చేసి మత్తుడైపోతాడు, ఉన్మత్తుడవుతాడు. కానీ ఇక్కడ భక్తుడి విషయంలో చెప్పేటువంటి మత్తః భవతి అంటే అలా అర్థం, ఈ ఇంటాక్సికేటెడ్ అని అర్థం ఇంగ్లీష్లో. ఈ భక్తుడు కూడా ఇంటాక్సికేషన్ ఉంటాడు. ఏ ఇంటాక్సికేషన్? ఆత్మారామ, ఈ చివరి పదాన్ని తీసుకునే దాంట్లో ఆత్మారాముడైపోయినాడు కూడా, ఆత్మలో రమిస్తున్నాడు కూడా. ఆత్మన్యేవాత్మనా తుష్ట ఆత్మనేవ చ సంతుష్ట సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. ఇక్కడ భగవద్గీతలోది కోట్ చేస్తున్నాను. ఈ పదాలన్నిటి కలిపే మాట్లాడుతున్నాను నేను, కానీ సపరేట్గా ఆ పదం అర్థం తెలియాలి. ఇంటాక్సికేట్ అయిపోవటం. అందుకని ఇంక ఇతడికి లోకంలో ఏది చూసినా నా రమతే, నా ఉత్సాహీ భవతి, నో ఎగ్జైట్మెంట్. ఈ ఎగ్జైట్మెంట్ పదానికి భగవద్గీతలో భగవంతుడు అర్జునుడికి ఇక్కడ చెప్తాడు, యుద్ధస్వ విగత జ్వర. ఆ జ్వరం అంటే ఎగ్జైట్మెంట్ అని అర్థం. అక్కడ చాలా ఎగ్జైట్ అవ్వక అర్జున, లేచి నువ్వు యుద్ధం చేయి, నీ డ్యూటీ నువ్వు చేయి. ఎగ్జైట్మెంట్ వలన మనుషుడు ఇట్లా టెన్షన్ అవ్వచ్చు, డిప్రెస్ అవుతాడు, లేకపోతే ఓవర్ జాయ్ కూడా అవుతాడు. దానివల్ల కూడా కంట్రోల్ లేకుండా పోతుంది. సో మత్తో భవతి. ఈ మత్త అనే పదం భాగవతంలో భక్తుల గురించి చెప్పేటప్పుడు ఆ గోపికలకు ఉన్నటువంటి భక్తి కృష్ణుడి మీద, వాళ్ళకి ఇంకా ఆ కృష్ణమయం అయిపోయింది వాళ్ళ హృదయం అంతా. వాళ్ళ మనసులో మరొక పేరుకి, రూపానికి చోటే లేదు. మా మనసు అట్లా అయిపోయిందని వాళ్ళే చెప్తారు. అదేంటంటే ఆత్మ మీద భక్తి వచ్చినప్పుడు, ఆత్మ మీద మనుషుడు అట్లాగే ఇంకా వాడికి ఇంక ఈ లోకంలో ఎవరు ఏం చేస్తున్నారు, ఏమవుతున్నాయి, పోతున్నాయి అనేటువంటిది పట్టించుకోడా, కేర్లెస్గా ఉంటాడని అనకూడదు. జ్ఞాని ఉన్నంత కేర్ఫుల్ తోటి మరి ఎవరు ఉండరు. జ్ఞాని ఇచ్చేటువంటి అంత కేర్ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. ఇక జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంటాక్సికేటెడ్గా ఉంటాడంటే ఆ భక్తిలో లీన పరమశం అయి ఉన్నాడు కాబట్టి, ఆత్మారాముడుగా ఉన్నాడు కాబట్టి. అట్లాగే స్తబ్దుడుగా ఉంటాడు. స్తబ్దో భవతి అంటే శాంతంగా ఉంటాడని అర్థం, పీస్ఫుల్గా ఉంటాడని అర్థం. లోపల శాంతి, స్తబ్దత అంటే
సైలెంట్ అని అర్థం. ఇంకొక రకంగా ఈ పదాన్ని వేరే చోట జడం అని కూడా అర్థం. స్తబ్దుడైపోయినాడని, లేక స్టన్ అయినాడని. ఇక్కడ అర్థం సైలెంట్. సముద్ర మధ్యలో భాగానికి వెళ్ళి చూస్తే అట్లా గంభీరంగా ఉంటుందో, ఆ గంభీరతే ఆ సముద్రం యొక్క గొప్పతనం. ఎందుకంటే పూర్ణంగా నిండుగా ఉంది కాబట్టి. ఇక్కడ కూడా అట్లాగే ఈ భక్తుడు ఆత్మారామ ఆనందరమణ, చూసారా, ఆత్మారాముడైపోయినాడు. దానివల్ల ఇన్నర్ సైలెన్స్ అండ్ అవుటర్ సైలెన్స్ ఆల్సో. ఎక్కువ అనవసరంగా చాటర్ బాక్స్ లాగా ఎప్పుడు అందరిని గురించి కామెంట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం, ఏదో ఒకటి మాట్లాడడు, అనవసరమైన మాటల్ని మాట్లాడడు. అర్థమైందా? కాబట్టి చాలా కంట్రోల్ ఉంటుంది టంగ్ మీద మాట్లాడేది. అదే సమయంలో మత్తో భవతి. భజగోవిందంలో ఇక్కడ ఆయన ఒక శ్లోకంలో రాస్తారు ఏంటంటే, అక్కడ రత్యాచర్పట విరచిత కంత నిత్యానిత్య వివేక పంత యోగి యోగ నియోజిత చిత్తం రమతే బాలో ఉన్మత్తవద్ ఏవ రమతే బాలోన్మత్తద ఏవ. మత్తవద్, ఉన్మత్తవద్, మత్త అన్నారు ఇక్కడ. ఉన్మత్త అంటే ఇంకా కొంచెం పవర్ఫుల్, మోర్ ఇంటాక్సికేషన్. రమతే, చిన్న పిల్లవాడు ఎట్లా ఏ కల్లా కపటం లేకుండా నవ్వుతాడు, తనలో తాను ఉంటుంటాడు. వాడికి ఇంకా అహంకారము, అభిమానము, కోపతాపాలు ఏమీ అక్కడ ఇంకా పెరగలేదు కాబట్టి ఎంత అట్లా ఫ్రాంక్లీ నవ్వేస్తాడు, గెలగలగల నవ్వుతాడు. బాలవత్, ఉన్మత్. ఆ పిల్లవాడికి దేంట్లో ఆడుకున్నట్టు దాంట్లో తన్మయమైపోతాడు కదా. అట్లా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ మా సూత్రంతో నిలిపేద్దాం ఈరోజు. రామకృష్ణ పరమహంసుల వారు ఎప్పుడు కూడా ఇట్లా భగవంతుడి యొక్క నామం అవన్నీ తలుచుకుంటూ ఆ భావ సమాధిలో ఉంటాడు ఆయన. అందుకని ఆయన ఒక్కొక్కసారి నృత్యం చేస్తూ భగవంతుడి నామం చెప్తాడు, కొన్నిసార్లు అట్లాగే సైలెంట్ అయిపోతారు, కొన్నిసార్లు అట్లాగే పడిపోయి పడుకుంటాడు లేదా కూర్చుంటారు. ఇలా చేస్తున్నప్పుడు లోకమే తెలియకుండా చాలా మంది భక్తులు అట్లా కథలు మనం వింటాం. ఇది ఒక ఉదాహరణ. ఒక భక్తుడు అక్కడ వచ్చేవాడు అడిగాడు ఏమంటే, ఠాకూర్జీ మీరు ఇంత మత్తెక్కిన వాడిలాగా అట్లా పాటలు పాడుతూ కళ్ళు మూసుకొని గంటలకు చేతిలో చిరతలు పెట్టుకొని ఏం మందు తాగారు, నాటు సరుకా లేక విదేశీ సరుకా అని వాడు అనుకున్నాడు. ఈయనేదో తాగాడు అందుకని అట్లా ఆడుతున్నాడు అని చెప్పి అనుకున్నాడు. తర్వాత అడిగినప్పుడు రామకృష్ణవరస్థ చెప్పారు, అసలైన నాటు సరుకు అంటే అర్థం ఏంటంటే, ఈ భక్తి అనేది ఉంది చూసావా, భక్తి అనే ఆ మధుపానాన్ని తాగినప్పుడు అంత ఆనందం ఏ విదేశీ సరుకు అంటే ఇక్కడ బయట వేరే ఏ విషయం వలన కూడా ఇంత చక్కటి మత్తు రాదు, ఆనందం రాదు అని. ఉదాహరణ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఆయన తాగారా ఏమైనని కాదు, అర్థం ఏంటంటే భక్తి అనేటువంటి మధుపానం. ఇంకా కొన్ని విషయాలు దీని గురించి వచ్చే సత్సంగంలో విని రాబోయే సూత్రాలను చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
హరి ఓం తత్సత్.